హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ డే వన్స్ అగైన్. అండ్ ఈ వీడియోలో మనమైతే ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అండ్ చాలా అప్డేట్స్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం అనమాట. ఇప్పటిదాకా మన ఛానల్ ఎవరైతే చెక్ చేస్తున్నారో లైక్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుని సబ్స్క్రైబ్ చేసుకుని అనమాట. ఇలాంటి మంచి కంటెంట్ కోసం నా ఛానల్కి అయితే నాకు ఎంకరేజింగ్ ఉంటుంది అనమాట. అండ్ ఫస్ట్ అప్డేట్లోకి వచ్చేసి మనకి స్క్విడ్ గేమ్ సీజన్ 2 అప్డేట్ అయితే వదలడం అయితే జరిగిందనమాట. మనకి యూట్యూబ్లో అయితే ఒక టీజర్ కట్ అయితే వదలడం అయితే జరిగిందనమాట. 1 minute 50 seconds వచ్చేసి ఇదైతే ఫస్ట్ పార్ట్ ఎక్సలెంట్ పార్ట్ అనమాట. మీరు ఎవరైతే చూసుంటారో చూసే ఉండండి. ఇది మనకి నెట్ఫ్లిక్స్లో December 26th వచ్చేసి మనకైతే స్ట్రీమ్ అవ్వబోతుంది అనమాట. అండ్ టీజర్ ఇప్పటిదాకా ఎవరైతే చూడలేదో వెళ్ళి చెక్అవుట్ చేయండి మన ఛానల్ తర్వాత. అండ్ మూవీ వచ్చేసి నాకైతే ఎక్సలెంట్గా అనిపించింది అనమాట. అండ్ ఈ మూవీలో మనకి క్యారెక్టర్స్ అయితే చూపిస్తున్నారు అనమాట. సీజన్ 2 వీళ్ళందరూ ఆ క్యారెక్టర్స్ అనమాట. అండ్ మనమైతే నెక్స్ట్ అప్డేట్లోకి వెళ్ళిపోతే మనకైతే జిగ్రా, మీరైతే ఈ మూవీ చూసే ఉంటారు. ఈ మూవీ వచ్చేసి మనకి అఫీషియల్గా తెలుగులో కూడా వదలడం అయితే జరిగిందనమాట, ట్రైలర్ వచ్చేసి. అండ్ ఈ మూవీ వచ్చేసి మనకైతే ఈ నెక్స్ట్ వీక్ అయితే రిలీజ్ అవ్వబోతుంది కాబట్టి ఇప్పటిదాకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి కంటెంట్ కోసం. జిగ్రాలో మనకి ఆలియా భట్ గారిని చూపించారనమాట, లైక్ లేడీ వోలెంటరీ మూవీ లాగా. అండ్ మూవీ ట్రైలర్ వచ్చేసి చాలా బాగుందనమాట. ఇప్పటిదాకా ట్రైలర్ చూడకపోండి, ఎవరైనా వెళ్ళి ట్రైలర్ చూడండి. ట్రైలర్ వచ్చేసి చాలా బాగుంది. అండ్ ఈ మూవీ అప్డేట్లోకి వెళ్ళిపోతే మనకి 4 క్యారెక్టర్స్ రివీల్ కూడా చేయడం అయితే జరిగిందనమాట. అండ్ ఆలియా భట్ గారు ఒక కేస్ డిఫెండింగ్ ఆర్ చేజింగ్ అయితే చేయబోతున్నారు. అండ్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేస్తే మనకి గేమ్ చేంజర్ అనమాట. ఈ మూవీ గురించి మనకి 2 అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగింది. మనకి ఈ అక్టోబర్ మంత్లోనే మనకి చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి. అదేంటంటే మనకి త్వరలో వచ్చేసి మనకైతే నెక్స్ట్ మంత్ అండ్ రీజన్ ఆ నెక్స్ట్ మంత్ వచ్చేసి ట్రైలర్. అండ్ December 20th వచ్చేసి మనకి మూవీ రిలీజ్ అయితే జరగడం అయితే జరుగుతుందన్నమాట. ఈ మంత్ అక్టోబర్లో మనకు వచ్చేసి అండ్ లాస్ట్లో అయితే మనకు సాంగ్ అయితే వదలడం అయితే జరిగేది, థ్రోట్ సింగిల్ వచ్చేసి. అండ్ నవంబర్లో వచ్చేసి మనకి టీజర్ అండ్ ట్రైలర్ కట్ కూడా వదులుతారు. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఇంక నెక్స్ట్ అప్డేట్స్ వచ్చేస్తే మనకి ఆమరన్ మూవీ అయితే మనకి October 31st అయితే రిలీజ్ అవుతుంది. సాయి పల్లవి గారు కంబ్యాక్ అయితే చేస్తున్నారు అనమాట ఆఫ్టర్ చాలా ఇయర్స్ తర్వాత. అండ్ ఈ మూవీ మనం అయితే హిట్ అవ్వాలైతే కోరుకుందాం. అండ్ హీరో వచ్చేసి శివకార్తికేయన్ అనమాట. మూవీ వచ్చేసి మనకి ట్రీజర్ అయితే వదలడం అయితే జరిగింది, కొద్దిగా ఎంగేజింగ్ అయితే ఉందన్నమాట. అండ్ శివకార్తికేయన్ లుక్స్ కానీ అండ్ సాయి పల్లవి గారి లుక్స్ కానీ ఇంట్రెస్టింగ్ ఉందన్నమాట. ఈ మూవీ వచ్చేసి మనకి ఈ మంత్ లాస్ట్ 31st వదులుతారు. అండ్ నెక్స్ట్ అప్డేట్లోకి వెళ్ళిపోతే మనకి అయితే రీసెంట్గా అయితే స్వాగ్ మూవీ ట్రైలర్ అయితే వదలడం అయితే జరిగిందనమాట. ఈ మూవీ వచ్చేసి మనకి October 4th అయితే రిలీజ్ అవుతుందన్నమాట. ఈ సినిమా మూవీ రివ్యూ మనకి ఎవరికైనా కావాలంటే ఆ రోజు మన ఛానల్లో అయితే చెక్అవుట్ చేయండి, మనం ప్రతి రివ్యూ అయితే ఇస్తామన్నమాట. అండ్ మూవీ రివ్యూలోకి వెళ్ళిపోతే మనకి సో మెనీ క్యారెక్టర్స్ అయితే దీనిలో అయిపోతున్నారన్నమాట మన శ్రీ విష్ణు గారు. అండ్ ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. అండ్ ఈ మూవీ వచ్చేసి మనకైతే October 4th రిలీజ్ అవుతుంది. అండ్ అలాగే మన రివ్యూ కూడా ఇస్తామన్నమాట ఈ మూవీ వచ్చేసి. అండ్ నెక్స్ట్ అప్డేట్లోకి అయితే మనం వెళ్ళిపోయే ముందు అండ్ దీనిలో సో మెనీ రోల్స్ అయితే చేస్తారనమాట శ్రీ విష్ణు గారు. అండ్ ఎందుకు చేస్తారు ఏంటని మనకి మూవీలో అయితే చూపిస్తారు. నాకైతే మూవీ అయితే నచ్చిందనమాట ట్రైలర్. నేనైతే మీ అందరికీ చెప్తున్నా, ఈ మూవీ సజెస్ట్ చేస్తాను. అండ్ 4th October రిలీజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ అప్డేట్లోకి వెళ్ళిపోతే మనకి ఒక లుక్ లాగా వదిలేరనమాట మరి సూర్య గారి పిక్చర్ వచ్చేసి ఒకటి. ఇది న్యూ లుక్ అని మనకి ఇంకా తెలియదు. అండ్ అప్డేట్ వచ్చేసి మనకి సాంగ్ అయితే వదలబోతున్నారు అనమాట విత్ దిశా పటాని అండ్ కార్తీక్ గారు. అండ్ కంగువా మూవీలో మనకు వచ్చేసి వీళ్ళిద్దరిది ఒక సాంగ్ అయితే వదలబోతున్నారు. అది ఎప్పుడు వదులుతారా అని మనకి తెలియదు. అండ్ సాంగ్ వచ్చేసి మనకి త్వరలో వదలబోతున్నారనమాట. అండ్ సాంగ్ వచ్చేసి అండ్ ఆ సాంగ్ గురించి ఎవరైతే వెయిట్ చేస్తున్నారో లైక్ వేసుకోండి. మంచి అప్డేట్స్ అయితే మన ఛానల్లో ప్రొవైడ్ చేస్తాం కాబట్టి. అండ్ కొన్ని లుక్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయన్నమాట కార్తీక్ గారిది, వెయిట్ చేద్దాం. ఈ మూవీ పెట్టాను వచ్చేసి మనకైతే October 10th అయితే రిలీజ్ అవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఈ మూవీ రివ్యూ వచ్చేసి మనకైతే October 2nd అంటే ఈ రోజు వచ్చేసి మనకైతే ఒక ట్రైలర్ అయితే వదలాలి అనమాట. ట్రైలర్ అయితే వదలడం అయితే జరిగింది ఈరోజు. ఇది మూవీలో మనకి అనిరుద్ధ్ మ్యూజిక్ అనమాట. మనకు తెలిసిందే అనిరుద్ధ్ మ్యూజిక్ అంటే ఎక్సలెంట్ అనమాట, బీజిఎం కానీ ఎక్సలెంట్. అండ్ ఈ మూవీ రివ్యూ కూడా మనం ఇస్తాను ఉన్నాం, మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మూవీ రివ్యూ ఇవ్వకుండా మనం ఉన్నాం. అండ్ మనకైతే నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి తాండేల్ అనమాట. అండ్ ఈ మూవీ మనకైతే కొన్ని డీటెయిల్స్ అయితే రావడం అయితే జరిగిందంటే బయటికి. అండ్ సాయి పల్లవి గారు అండ్ మన చైతన్య గారు అయితే ఈ మూవీలో మనకు వచ్చేసి నెక్స్ట్ సాంగ్ అయితే వదలబోతున్నారనమాట. ఆ సాంగ్
మనకైతే కొన్ని ఫొటోస్ అయితే లీక్ అయ్యాయి అనమాట. ఈ ఈ మంత్లో అయితే మనకి ఆ సాంగ్ అయితే రావాల్సి వచ్చిద్ది. అండ్ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు కాబట్టి చూద్దాం ఎప్పుడు వస్తుందో. అండ్ నెక్స్ట్ అప్డేట్లోకి వెళ్ళిపోతే మనకైతే 35 చిన్న కథ కాదు అని ఈ మూవీ అయితే మీరు ఎవరైతే చూడలేదో చూడండి గైస్. ఇది థియేటర్లో మిస్ అయిన వాళ్ళు ఓటీటీలో అయితే మిస్ అవ్వకండి అనమాట. ఈ మూవీ వచ్చేసి చాలా బాగుంటుంది, ఎంగేజింగ్ ఉంటుంది. ఒక ఫ్యామిలీ స్టోరీ అనమాట. తన లైఫ్లో ఎలా బిగిన్ చేశాడు, తనకి మ్యాథ్స్ రాదనమాట ఆ అబ్బాయికి, తను ఎలా బిగిన్ చేశాడు అండ్ తను ఎలా కోలుకున్నాడు అండ్ సమ్ ఆఫ్ ద సిచ్యువేషన్స్ అని కొన్ని సిచ్యువేషన్స్ బాగుంటాయి అనమాట దానిలో మూవీస్. అండ్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మనకి డెడ్పూల్ అండ్ వోల్వరైన్ అనమాట. ఈ మూవీ వచ్చేసి మనకి అఫీషియల్గా అయితే వీళ్ళు ఓటీటీలో అయితే స్ట్రీమ్ అవుతుందన్నమాట. అండ్ అలాగే అయితే మనకి ఈ మూవీ రివ్యూ వచ్చేసి ఎక్సలెంట్ అనమాట. అండ్ ఈ మూవీ ఎవరైతే చూడాలనుకున్నా చూడండి, ఆల్ లాంగ్వేజెస్లో అయితే మనకైతే స్ట్రీమ్ అవుతుంది ఇన్ అమెజాన్ ప్రైమ్ వచ్చేసి. అండ్ మూవీ వచ్చేసి ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. అందరూ సజెస్ట్ చేస్తాను, ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఈ మూవీ. అండ్ వీళ్ళిద్దరు నటించారు కాబట్టి. అండ్ ఈ మూవీ వచ్చేసి ఎవరైతే చూడాలనుకున్నారో వెమ్మటిని వెళ్ళి చూసేయండి అనమాట. డోంట్ మిస్ ఇట్. నేనైతే చూడమనే చెప్తాను అనమాట. నెక్స్ట్ అప్డేట్ వచ్చి మనకైతే క్రేజీ రొమాన్స్ అనమాట. ఇది కూడా మనకైతే అమెజాన్ ప్రైమ్లో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఎవరైతే చూడాలనుకున్నారో వెళ్ళి చూడండి. ఎక్సలెంట్ మూవీ అనమాట. ఇది కొద్దిగా కామెడీ అండ్ కొద్దిగా ఇంట్రెస్టింగ్ మూవీ అనమాట. ఎవరైతే చూడాలనుకున్నారో చూడండి. ఈ మూవీ వచ్చేసి మనకి 5 years బ్యాక్ వదలడం అయితే జరిగిందనమాట. ఇప్పుడైతే మనకి స్ట్రీమ్ అయితే అవుతుంది. ఎక్సలెంట్ మూవీ అనమాట. ఇప్పటిదాకా ఎవరైతే చూడకుండా ఉన్నారో చూడండి ఫర్ కొరియన్ ఫ్యాన్స్. అండ్ నెక్స్ట్ మూవీ అప్డేట్ వచ్చేసి మనకి జాన్ విక్ గారి నెక్స్ట్ మూవీ అయితే రాబోతుంది అనమాట. మనకి ట్రైలర్ కూడా వదలడం అయితే జరిగిందనమాట. ట్రైలర్ వచ్చేసి నాకు ఏదో ఎక్సలెంట్గా అనిపించింది. ఈ మూవీ వచ్చేసి మనకి నెక్స్ట్ ఇయర్ అయితే వదలడం అయితే జరిగిద్ది అనమాట. మరికొద్ది అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇయర్ వచ్చినప్పుడు మనం తర్వాత అయితే అప్డేట్ ఇంకా రావాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి రాజాసాబ్ గురించి మనకి గ్లిమ్స్ అయితే ఈ మధ్యనే వదిలారు కాబట్టి మనకైతే అందరూ ఇంకా అనుకున్నారు ఇంకా కొద్దిగా అప్డేట్స్ వస్తాయని. లేదు, మనకైతే ఈ మంత్లో ఒక అప్డేట్ అయితే రావాలన్నమాట. ఈ మూవీ వచ్చేసి చాలా లీగర్లీ ఎవరైతే వెయిట్ చేస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. April 10th 2025 అనమాట. అండ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకైతే వచ్చేసి విజయ్ దేవరకొండ 12 అయితే ఒక పోస్టర్ అయితే వదలడం అయితే జరిగిందనమాట. ఈ మూవీ వచ్చేసి మనకి March 28 అంటున్నారు నెక్స్ట్ ఇయర్ వచ్చేసి. ఈ మూవీ గురించి మనకు కొన్ని అప్డేట్స్ అయితే రావాలన్నమాట. అప్డేట్స్ వచ్చినప్పుడు మన ఛానల్లో పోస్ట్ చేస్తాము. అండ్ ఈ లుక్స్ చూసినప్పుడు నాకైతే ఎక్సలెంట్గా అనిపించింది అనమాట. చూద్దాం, ఇంకా అప్డేట్స్ అయితే రావాలన్నమాట. ఇలాంటి మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. నా వీడియో నచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకొని నెక్స్ట్ వీడియోతో మేము ముందు ఉంటాను.